నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేనున్నాను చందానగర్ లోని పిఎంజే జ్యువెలరీకి. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే క్యూబ్ ఎలివేటర్స్ గురించి మార్కెట్ లో ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. అసలు క్యూబ్ ఎలివేటర్స్ అంటే ఏంటి, ఎలా కస్టమైజ్ చేసిస్తారు, ఎలా ఉంటుంది, ఇక్కడ క్యూబ్ ఎలివేటర్ ఉంది, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి. జనరల్ గా మనందరికీ తెలిసింది రెండు విషయాలు ఎలివేటర్స్ సంబంధించి. ఒకటి హోమ్ ఎలివేటర్స్ అండ్ కమర్షియల్ ఎలివేటర్స్. ఇక్కడ పిఎంజీ జ్యువెలరీలో హోమ్ ఎలివేటర్స్ పెట్టారు. ఎందుకు, అసలు ఈ క్యూబ్ ఎలివేటర్స్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ కాళేష్ గారు. కాళేష్ గారు నమస్తే అండి. మీ ఇంటర్వ్యూ చూశాను, మీ ఫ్యాక్టరీ గురించి, మ్యానుఫ్యాక్చర్ అవన్నీ చూశాను. సో ఇది క్యూబ్ ఎలివేటర్ అండ్ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇది కమర్షియల్, ఓకే, ఇక్కడ హోమ్ ఎలివేటర్ ఎందుకు పెట్టారు? రీజన్ ఏంటంటే జనరల్గా మనము కమర్షియల్ ప్లేసెస్లో పైన హెడ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయాలి, దానిపైన మనకు మోటార్ రూమ్ అనేది ఉంటుంది, కింద పిట్ అనేది తీయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పిఎంజీ జ్యువెలరీ షాప్లో మనము హైడ్రాలిక్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడానికి రీజన్ ఏంటంటే వితౌట్ పిట్ మనకి లిఫ్ట్ రిక్వైర్మెంట్ ఉంది వీళ్ళకి. ఇంకోటి ఇక్కడ వాల్ సపోర్ట్ కూడా లేదు. ఇక్కడ వాల్స్ అనేది మనకి సపోర్ట్ తీసుకొని అనేది లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. 3 సైడ్ వాల్ సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. 9 ఇంచ్ వాల్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆ రిక్వైర్మెంట్ అనేది ఏమీ లేకపోవడం వల్ల మనం అనేది వితౌట్ పిట్, వితౌట్ వాల్ సపోర్ట్, వితౌట్ హెడ్ రూమ్, మోటార్ రూమ్ అనేది మనం ఇక్కడ లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే వాల్స్ ఉన్నా లేకున్నా, పిట్ ఉన్నా లేకున్నా చేయొచ్చు, అంతేనా? లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయొచ్చు. లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అనేది వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్, వితౌట్ మోటార్ రూమ్, మనకి వితౌట్ అసలు స్ట్రక్చర్, అసలు ఏ వాల్ సపోర్ట్ లేకుండానే మనం లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. సెక్యూరిటీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటాయా? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది హోమ్ లిఫ్ట్. యాక్చువల్గా మనం హోమ్ కే సజెస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ రీజన్ ఏంటంటే ఇక్కడ పిట్ లేదు కాబట్టి, ఇక్కడ హెడ్ రూమ్ అనేది ఏం ప్రొవిజన్ లేదు కాబట్టి, వాల్ సపోర్ట్ కూడా లేదు కాబట్టి మనం ఇక్కడ ఈ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అయినా హోమ్ లిఫ్ట్ మనం కమర్షియల్ ప్లేసెస్లో కూడా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా బాగా యూసేజ్ ఉన్నా కూడా దీని మెయింటెనెన్స్ కానీ ప్రాబ్లం లేకుండా ఈ రోజు దాకా చాలా బాగా వర్కింగ్లో. ఈ పిట్ లెస్ కూడా మనం ఒక స్టెప్ హైట్ తీసుకొని మనం లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ హైడ్రాలిక్ లిఫ్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం 1 అవర్లో 30 టైమ్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అంటే పిట్ ఉన్నా లేకున్నా, వాల్స్ ఉన్నా లేకున్నా ఒక లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయొచ్చు అనేది లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇక్కడ ప్రూవ్ చేయడం కాదు, అందుకే ప్రత్యక్షంగా చూడడానికి కూడా మనం ఇక్కడికి వచ్చాము. కాళేష్ గారు, ఇక్కడి లిఫ్ట్ క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రత్యేకత ఏంటి? క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ యాక్చువల్గా దీని ప్రత్యేకతలు ఏంటంటే వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్ అనేది హైడ్రాలిక్ లిఫ్ట్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ పిఎంజీ జ్యువెలర్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది 8 years బిఫోర్ ఇన్స్టాల్ అయింది. 8 years అవుతుంది. 8 years అయింది ఇన్స్టాల్ చేసి. ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ మనకి మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేది ఏం లేదు. మెయిన్ ఈ హైడ్రాలిక్ లిఫ్ట్లో, క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్ అనేది ఉంటుంది ఇంట్లో. ఇక్కడ ఉన్న పిఎంజీలో ఏంటంటే కనుక మనకి వితౌట్ వాల్ సపోర్ట్ లేకుండా మనం ఒక స్ట్రక్చర్, ఐరన్ బీమ్స్తో స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని దాన్ని వుడెన్తో కవర్ చేసుకొని లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తారు అపార్ట్మెంట్స్లో 3 సైడ్ 9 ఇంచ్ వాల్ ఉంటుంది. ఆ 9 ఇంచ్ వాల్ సపోర్ట్ తీసుకొని మనం లిఫ్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము హైడ్రాలిక్ లిఫ్ట్కి మనము ఐరన్ బీమ్స్తో స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఈ స్ట్రక్చర్కి క్లాడింగ్ చేసుకున్నాం, వుడెన్ క్లాడింగ్ చేసుకున్నాం. కొంతమంది గ్లాస్ క్లాడింగ్ చేసుకుంటారు, కస్టమర్ చాయిస్. ఇంటి లుక్ బట్టి, ఇక్కడ షాప్ లుక్ బట్టి వీళ్ళు వుడెన్తో క్లాడింగ్ చేసుకున్నారు, కొన్ని గ్లాస్తో కవర్ చేసుకుంటారు. దాని తర్వాత లిఫ్ట్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది హైడ్రాలిక్ క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ అంటాం, వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్. కానీ మీరు అపార్ట్మెంట్లో చూస్తుంటే కనుక కంపల్సరీ మనం ఇండిపెండెంట్ హౌసెస్లో ఎంఆర్ఎల్ లిఫ్ట్ కానీ, నార్మల్ ట్రాక్షన్ లిఫ్ట్స్ కానీ మనకి కంపల్సరీ పిట్ అనేది కావాలి, 5 feet పిట్, పైన మోటార్ రూమ్, హెడ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హైడ్రాలిక్ అనేది ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్, క్యూబ్ ఇటాలియన్ ఇంపోర్టెడ్ హైడ్రాలిక్ లగ్జరీ లిఫ్ట్ అంటాం. అంటే ఇది కాస్ట్ పరంగా కూడా ఎక్కువ ఉంటుందేమో. ప్రీమియం లుక్ ఉంటుంది, కాస్ట్ బాగుంటుంది, ఎక్స్పెన్సివ్, ప్లస్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా లో ఉంటుంది. కాళేష్ గారు, క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్ అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంది అంటున్నారు. ఈ పిఎంజే జ్యువెలరీలో 8 years నుంచి అసలు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని చెప్తున్నారు. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందేమో. ఎఫోర్డబుల్. మనం ప్రతి కస్టమర్కి ఎవరికైతే పిట్లెస్, హెడ్ రూమ్ అనేది లేని వాళ్ళకి మ్యాక్సిమం మేము హైడ్రాలిక్ లిఫ్టే మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. లిఫ్ట్ ఎవరైనా, గోడలు ఉన్నా లేకున్నా, పిట్ ఉన్నా లేకున్నా ఎవరైనా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఎవరికైనా మనం ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ సజెస్ట్ చేస్తాం. మెయిన్ హోమ్ లిఫ్ట్ మేడం ఇది.
ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది మనం ఇంటి లోపల నుంచి స్టేర్ కేస్ ఉన్న వాళ్ళకి, ఇంటి లోపల నుంచి ప్రొవిజన్ ఉన్న వాళ్ళకి, అవుట్ సైడ్ నుంచి స్టేర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంఆర్ఎల్ కానీ ట్రాక్షన్ లిఫ్ట్స్ కానీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంటి లోపల నుంచి కనుక స్టేర్ కేస్ ఉంటే లైక్ విల్లాలో, డూప్లెక్స్లో వాటిలో మనం హైడ్రాలిక్ లిఫ్ట్ సజెస్ట్ చేస్తాం. అది క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్. క్యూబ్ హైడ్రాలిక్ ఎలివేటర్లో అంటే 1 ప్యాసింజర్ కూడా మీరు ఇవ్వగలరా? లిఫ్ట్ కస్టమైజ్ చేసి ఇవ్వగలరా? మనం 1 ప్యాసింజర్ నుంచి కూడా లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. 1 నుంచి ఇంకెంతమంది అయినా ఎంతమంది అయినా మనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కస్టమర్ Procedure దగ్గర ఉన్న ఉంటే, ప్లేస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కావాల్సిన విధంగా కూడా ఏదైనా మోడల్స్ డిజైన్స్ ఏమైనా చెప్తే అలా చేసి ఇవ్వగలరా? సో మెనీ వాళ్ళకి గ్లాస్ రిక్వైర్మెంట్ ఉంది క్యాబిన్ లో, వాళ్ళకి డోర్స్ కి బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ కావాలి, మనకి హాఫ్ విజన్ గ్లాస్ డోర్స్ కావాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు, వాళ్ళ ఇంటీరియర్స్ తగ్గట్టు, వాళ్ళ ఆర్కిటెక్ట్స్ చెప్పే విధానం తగ్గట్టు, వాళ్ళకి లుక్ వైజ్ ఎలా కావాలో అలా మనం చేసిస్తున్నాం. మన ఫ్యాక్టరీలో కస్టమైజ్ లిఫ్ట్స్ నాట్ ఓన్లీ లిఫ్టే కాదు, హైడ్రాలిక్ లిఫ్టే కాదు, క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్టే కాదు, మన దగ్గర డోర్స్ కానీ క్యాబిన్స్ కానీ సో మెనీ డిజైన్స్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ దగ్గర నుంచి లిఫ్ట్ సీలింగ్ డిజైన్స్ దగ్గర నుంచి సో మెనీ డిజైన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఒకసారి లిఫ్ట్ ఎక్దామా మనం? రైట్ మేడం. చిన్న డౌట్ ఏంటంటే చెప్పండి. ఇక్కడ 10 feet కే క్లోజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. పైన ఉన్న మోటార్ ఉందా? ఏముండదు. అదే మోటార్ వితౌట్ మోటార్ రూమ్, ఈ హైడ్రాలిక్ ప్రత్యేకత అది. క్యూబ్ Okay. హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్ అనేది మెయిన్ వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్. మనకి ఇక్కడతోనే ఇదే లాస్ట్ సీలింగ్ తోనే ఎండ్ అయిపోతుంది. Okay. ఎక్కడైనా కూడా ఏ కస్టమర్ స్కోప్ ప్లేస్ లో అయినా కూడా మనం ఏదైతే లాస్ట్ ల్యాండింగ్ ఉంటుందో ఆ సీలింగ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. దానికి మోటార్ రూమ్ అనేది అవసరం లేదు. మనం ఇంకా ఎక్స్ట్రా ఎంఆర్ఎల్ కి రిక్వైర్మెంట్ ఉన్నట్టు మనకి 4 feet 5 feet అవసరం కూడా పడదు. హైడ్రాలిక్ అనేది ఏంటంటే లాస్ట్ ల్యాండింగ్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. నార్మల్ లిఫ్ట్స్ కి అండ్ ఇప్పుడు మీరు పెట్టిన క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ టోటల్ గా ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్. ఇది మేము కస్టమైజ్ చేస్తాం, కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేస్తాం. వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రొవిజన్ ఉన్నా కూడా మనం ఆ ప్లేస్ లో లిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అసలు? జనరల్ గా పిట్లెస్ అనేది మనకి లిఫ్ట్ లో, క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ లో మనకి వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్ అనేది ఈ టెక్నాలజీ మెయిన్. దీంట్లో మనకి ఆయిల్ లీకేజెస్ లోకల్లో ఎక్కువ కస్టమర్స్ అనుకుంటూ ఉంటారు హైడ్రాలిక్లో ఆయిల్ లీకేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్లో మాత్రము అలాంటి ఆయిల్ లీకేజెస్ అనేది ఉండదు. మామూలు లిఫ్ట్స్ కి ఈ క్యూబ్ ఇక్కడ మీరు పెట్టిన క్యూబ్ ఎలివేటర్స్ కి డిఫరెంట్ ఏంటి? హెడ్ రూమ్ అనేది ఇక్కడ లేదు, చూడండి మీరు గమనిస్తే ఇక్కడ హెడ్ రూమ్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ సీలింగ్ పైన ఇక్కడతోనే ఎండ్ అయిపోయింది. దీని మోటార్ అనేది ఇంటి బయట మనం అంటే లైక్ ఏంటంటే మన కాంపౌండ్ వాళ్ళ లోపలే మనం బిల్డింగ్ బయట ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెడ్ రూమ్ అనేది ఈ క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ కి పైన అనేది ఇవ్వడం జరగదు. ఈ టెక్నాలజీ ఏంటంటే వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, స్లాబ్ మట్టుకు ఇక్కడే ఉంది, ఆ మెషిన్ రూమ్ మట్టుకు దీని బయట ఇచ్చారు. సో క్యూబ్ హైడ్రాలిక్ ఎలివేటర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే వాల్స్ ఉన్నా లేకున్నా, పిట్ ఉన్నా లేకున్నా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా మీకు అందుబాటు ధరల్లోనే ఉంది. ఇప్పుడు మనం క్యూబ్ ఎలివేటర్ ఇన్స్టాల్ చేసిన ఒక ఇంటి దగ్గరికి వచ్చాము. నాతో పాటు కాలేష్ ఉన్నారు. కాలేష్ గారు, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు దాకా మనం BMG జ్యువెలర్స్ లో ఏదైతే వితౌట్ వాల్స్ అనేది చూసాం, ఇక్కడ వాల్స్ ఉన్నాయి, అక్కడ మనకి వాల్స్ అనేది లేదు. అదే డిఫరెన్స్. ఇక్కడ విత్ వాల్స్ ఉన్నా కూడా మనం క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది, హోమ్ లిఫ్ట్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఎన్ని ఫ్లోర్స్ వరకు ఇచ్చారు? ఇక్కడ G+2, G+2, అక్కడ మనకి G+1. ఓకే, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇంకోటి మనం అక్కడ ఆటోమేటిక్ డోర్, ఓకే, మీరు గమనిస్తే ఇది మన సెమీ ఆటోమేటిక్ డోర్. సెమీ ఆటోమేటిక్ డోర్ కి ఆటోమేటిక్ డోర్ కి మీరు రెగ్యులర్ గా మీరు గమనించి ఉంటారు. ఈ సెమీ ఆటోమేటిక్ డోర్ కి మనకి లోపల గ్రిల్ గేట్ అనేది వస్తుంది. ఈ డోర్ కి మనకి గ్రిల్ గేట్ లేకుండా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కస్టమైజ్ మీరు చూడండి ఒకసారి రండి. సెమీ ఆటోమేటిక్ డోర్ లో మనకి లోపల గేట్ వస్తుంది. మీరు ఎక్కడైనా గమనిస్తుంటే బయట మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ మనము ఈ గేట్ అనేది ప్రొవైడ్ చేయకుండా సేఫ్టీ పర్పస్ కోసము ఈ గేట్ ఇవ్వడం వల్ల మనకి సిల్ టు సిల్ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మాత్రము ఆ గేట్ అనేది తీసేసి మనం ఆటో డోర్ కి, ఏదైతే మనం ఆటోమేటిక్ డోర్ ఏదైతే చూసామో ఇప్పుడు PMG జ్యువెలర్స్ లో, ఆ డోర్ కి ఇచ్చే సెన్సార్సే మనము సేఫ్టీ పరంగా దీనికి ఇచ్చేస్తున్నాం. గేట్ కి బదులు ఆటో డోర్ సెన్సార్ ఇవ్వడం జరుగుతుంది. సో డోర్ ఓపెన్ చేయగానే సెమీ ఆటోమేటిక్ డోర్ లోపల సెన్సార్స్ ఉండడం వల్ల ఎవరైనా లిఫ్ట్ లో మూవ్ అవుతున్నప్పుడు ఇలా చేపెట్టిన తర్వాత సడన్ గా ఆగిపోతుంది. సో ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్టీ పరంగా గేట్ కన్నా ఇది బెటర్. లిఫ్టెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఏం అడుగుతారు? జనరల్ గా ఎక్కువ ట్రెండింగ్ లిఫ్ట్స్ ఏంటి? క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్. క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ లో మెయిన్ అదే చెప్తున్నా కదా మేడం, ఆటో డోర్
సెమీ ఆటోమేటిక్ డోర్స్, ఆటో డోర్ ఎవరికి ఇస్తామంటే బిడ్త్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఆటో డోర్ ప్రొవిజన్ ఇస్తాం. ఓకే. కొద్దిగా బిడ్త్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సెమీ ఆటో డోర్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళ స్పేస్ ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు. అవును మేడం. ట్యూబ్ ఎలివేటర్స్ గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నారుగా. అసలు దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మెయిన్ గా అందరూ ఎదురు చూసేది కాస్ట్ కదా. కాస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి నేను వచ్చాను ఐడిఏ బాలనగర్లోని లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. హలో గౌస్ గారు, నాకు దీని గురించి చెప్తారా? ఈ మోడల్ పేరు క్యూబ్ 360 అండి. క్యూబ్ 360. Yes అండి. ఇది ఓన్లీ 2 ప్యాసింజర్ కోసం మనం తయారు చేస్తున్నామండి. ఈ రౌండ్ మోడల్ అయితే స్క్వేర్ మోడల్ ఉంది కదా, ఈ రౌండ్ కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుంది. ఓన్లీ 2 పర్సన్ కెపాసిటీ. అయితే ఈ మోడల్ ఏంటంటే వేరే దగ్గర ఒక లిఫ్ట్ తయారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇది స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఇక్కడే రెడీ చేసుకుని సైట్ లో డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తామండి. మిగతా నార్మల్ వేరే లిఫ్ట్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి మరి? ఇది 2 ప్యాసింజర్ ప్లస్ 4x4 షాప్ లో మనం తీసుకుంటున్నామండి. సో వేరే లిఫ్ట్ అంటే అక్కడికి వెళ్ళి సైజ్ తీసుకొని షాప్ రెడీ చేసి ఇస్తాం కదా, చాలా టైం తీసుకుంటుంది. ఇది నేను ఇక్కడే రెడీ చేస్తాను. ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఇక్కడ రెడీ చేసి సైట్ లో ఇన్స్టాల్ చేస్తాను. తొందరగా లైక్ 10 days లోపల మనం ఇన్స్టాల్ చేసి ఇస్తాం. ఓకే, 10 days అంతే టైం. అవునండి. గౌస్ గారు ఈ లిఫ్ట్ గురించి చెప్తారా? ఈ లిఫ్ట్ ఇందాక మనం చూసాం కదండి, క్యూబ్ 360 అని. సో ఇది సెకండ్ మోడల్ అండి. ఓకే. ఇది క్యూబ్ స్క్వేర్ అనే మోడల్ అండి. సో కొంతమందికి రౌండ్ ఉండే మోడల్ ఇష్టపడతారు, కొంతమంది స్క్వేర్ మోడల్ కదండి. ఇది ఇంతకుముందు మోడల్ ఏదైతే చూసామో ఆ 2 ప్యాసింజర్ కెపాసిటీ, ఇది వచ్చేసి 4 ప్యాసింజర్ కెపాసిటీ. దీని పిట్ కూడా ఓన్లీ 6 inches మాత్రమే ఉంటుందండి. డిఫరెంట్ క్యాబిన్స్ అయితే కనిపిస్తున్నాయి. నాతో పాటు మాలతి ఉన్నారు. మాలతికి ఈ క్యాబిన్ గురించి నాకు చెప్తారా? చెప్తాను. క్యాబిన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. ఎస్ఎస్ క్యాబిన్ అంటారు దీన్ని. మామూలుగా రండి లోపలికి. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. అంటే ఇది హెయిర్ లైన్ అనే షీట్ అంటారు. ఇది వచ్చేసి డిజైన్ షీట్. కస్టమర్ ఏదైనా అడిగినా వాళ్ళ చేసిస్తారు. రిక్వైర్మెంట్ బట్టి మనము డిజైన్ షీట్ అనేది ఇస్తాం. ఓకే. ఇది చూడండి, ఇటు కూడా ఒక డిజైన్ షీట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మిర్రర్ కూడా ఉంది. అంటే అన్ని క్యాబిన్లు ఇలా ఉంటాయని కాదు, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ అనేది మారుతుంటది. ఇది ఇప్పుడు ఇది గ్లాస్ ఉండింది. అవును. ఇది అనేది కొంతమంది హాఫ్ విజన్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి మిర్రర్ వస్తుంది. ఓకే. మళ్ళీ కింద వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇప్పుడు ఇది మిర్రర్, దీని సైడ్ అంటే నార్మల్ గా గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది షీట్, దీని బదులు గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఆప్షన్స్ ఇస్తారు, వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది కస్టమైజ్ చేయడానికి ఇలాంటి లిఫ్ట్ చేయడానికి? ఇప్పుడు మనకి షీట్స్ మాక్సిమం ఇది వచ్చేసి మనం నిల్చున్నది వచ్చేసి 3 ప్యాసింజర్ వస్తుంది మేడం. ఓకే. 3 ప్యాసింజర్ వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు అంటే ఎక్కువ ఇప్పుడు కొంత లిఫ్ట్ అనేది అలాగ ఉంటాయి. ట్రాక్షన్ లిఫ్ట్ అని, హైడ్రాలిక్ లిఫ్ట్, గూడ్స్ లిఫ్ట్, ఎంఆర్ఐ లిఫ్ట్ ఇవన్నీ ఉంటది. క్యాబిన్ మాత్రము మనం ఏ లిఫ్ట్ కి అయితే వాళ్ళు ఎలా అడుగుతారో దాన్ని బట్టి టైం తీసుకుంటుంది క్యాబిన్. అంటే మినిమం 50 days 1 month ఇలా పడుతుంది. అలా ఏం పట్టదు మేడం. ఇంకా తక్కువ టైం లోనేనా? అంటే 1 day లో ఇవ్వగలుగుతాం. 1 day లో కూడా ఇవ్వగలరు. క్యాబిన్. సో ఒకసారి కస్టమర్ ఇక్కడికి వస్తే వాళ్ళకు ఇంకా అంటే ఐడియా వస్తుంది, వాళ్ళకి ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది ఐడియా వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. మా దగ్గర అంటే మోడల్ షీట్స్, ఇప్పుడు ఇది ఒక డిజైన్ షీట్, ఇట్లాంటి మా దగ్గర డెమోకి ఒకటి ఉంటుంది. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు ఏదైతే వాళ్ళందరికీ చూపిస్తాం మేము ఇలా. ఇప్పుడు మీకు ఈ షీట్ అయితే బాగుంటది, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్లు అయినా పర్లేదు, వాటినైనా మనం చేయించగలుగుతాం. ఇప్పుడు పైన చూడండి మేడం, ఇది అంటే ఇక్కడ యాక్చువల్ గా ఫాల్ సీలింగ్ అని వస్తుంది. ఇది డెమో పెట్టాం కాబట్టి దీనికి ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి 2 lights వస్తాయి. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక లైట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యాన్ కి ఇచ్చారు. దీన్ని ఫ్యాన్ కోసము అంటే రౌండ్ గా చేశారు. అంటే దీన్ని ఫ్యాన్ పెట్టుకోవడానికి మాత్రమే చేశారు. లోయర్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు అంటే అట్రాక్టివ్ గా కొంతమంది ఏంటంటే వాళ్ళ అంటే బిల్డింగ్లలో అట్రాక్టివ్ గా పెట్టుకోవడానికి డిజైన్స్ అడుగుతుంటారు. ఫాల్ సీలింగ్ లిఫ్ట్ లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. ఇంత ముందు క్యాబిన్ కంప్లీట్ సిల్వర్ డిజైన్ లో ఉంటే ఇది కంప్లీట్ గోల్డ్ కాంబినేషన్ లో, గోల్డ్ కలర్ లో ఇచ్చారు. నాతో పాటు గీత ఉన్నారు. గీత, దీని స్పెషాలిటీ ఏంటి? ఇది మిర్రర్ క్యాబిన్. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ ప్లాట్ఫామ్. ఇది దీన్ని ప్లాట్ఫామ్ అంటారు. దీని బ్యాక్ సైడ్ హాఫ్ మిర్రర్, 30 గోల్డ్ మిర్రర్. ఇది ఇది ఏమో ప్యానల్స్.
ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఆర్డర్ తో చేయించారా ఇది ఆల్రెడీ? కొంచెం ఆ. కస్టమర్ కొంతమందికి లైక్ 202 లో కావాలనుకుంటారు, 304 లో కావాలనుకుంటారు. సో మనం వాళ్ళ ఇష్టం ప్రకారంగా రెడీ చేపియాలి మెటీరియల్. లైక్ ఇప్పుడు వాళ్ళకి 304 అన్నప్పుడు దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, 202 అన్నప్పుడు వేరే ప్రైస్ వస్తుంది. 202 ఏంటంటే కొంచెం బ్లర్ ఉంటది, ఇది దీన్ని మిర్రర్ అంటే కదా, మిర్రర్ కొంచెం బ్లర్ ఉంటుంది. 304 అన్నప్పుడు క్లారిటీ అండ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, కస్టమర్ అడిగిన విధంగా ఈ క్యాబిన్ మీరు డిజైన్ చేశారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ బట్టి చూడడానికి సూపర్ గా ఉంది. గోల్డ్ గా కానీ ఇంతకుముందు చూసిన సిల్వర్ కానీ చాలా బాగుంది. ఈ క్యాబిన్ చూసారా, లోపల మార్బుల్ తో దీన్ని తయారు చేశారు. నాతో పాటు రమేష్ ఉన్నారు. రమేష్, ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది పాత క్యాబిన్ మేడం, గత 7 సంవత్సరాలది. దీన్ని మనం ఈ విధంగా ఇంటీరియర్ గా డిజైన్ చేసుకొని కొత్త Okay. క్యాబిన్ గా ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, normal గా- ఎప్పుడు కొత్తగానే ఉంటుంది మార్బుల్ తో చేయడం. ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మన ఇంట్లో పాత క్యాబిన్స్ ఏవైతే ఉంటాయో లిఫ్ట్ కి సంబంధించి ఓకే అదే లిఫ్ట్ లో రన్నింగ్ లిఫ్ట్ మనం ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, Fitting పాత చేసుకొని- పాత అయిపోయిన లిఫ్ట్ లను కూడా కొత్తగా ఈ కొత్తగా విధంగా చేసుకోవచ్చు. మార్చవచ్చు. ఈ విధంగా మార్బుల్ వేసి కొత్తగా మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. దీనికి అనేక Hmm. రకాల డిజైన్స్ అనేవి మార్బుల్ డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, వాటికి వాళ్ళకు ఇంటీరియర్ గా ఏ డిజైన్ అయితే ఉందో ఆ, దాని ప్రకారంగా మళ్ళీ లిఫ్ట్ ని పాత లిఫ్ట్ ని కొత్తగా చేస్తాం. ఓకే, ఇలా Running మార్బుల్ వేయడం వల్ల న్యూ లుక్ వస్తుంది, New కొత్త look లిఫ్ట్ లాగా వస్తుంది, కనిపిస్తుంది. కనిపిస్తుంది. మళ్ళీ దానికి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఏమో ఉండదు, డైరెక్ట్ వెళ్ళడము ఫిట్ చేసుకోవడం. రన్నింగ్ లిఫ్ట్ కే ఫిట్ చేస్తాం, మళ్ళీ Running వేరే lift కి అవసరం ఫిట్ ఉండదు. చేస్తారు. ఇది చూడడానికి కూడా బాగుంటుంది. బాగుంటది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అవినాష్ గారు. అవినాష్ గారు, నమస్తే అండి. మీ గురించి విన్నాం, మీ ఫ్యాక్టరీ గురించి విన్నాము. మీరు ఇన్స్టాలేషన్ చేసిన పిఎంజేలో క్యూబ్ ఎలివేటర్ చూసి వచ్చాను, మధ్యలో కూకట్పల్లిలో ఒక ఇంట్లో కూడా చూసి వచ్చాను. మీ ఫ్యాక్టరీలో కొన్ని ఎలివేటర్స్ చూశాను. సో మెయిన్గా ప్రైస్ ఎంత ఉంటుంది అది కనుక్కోవడానికి, మీతో మాట్లాడడానికి మీ క్యాబిన్ వరకు వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు హైడ్రాలిక్ లిఫ్ట్, క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా టెక్నాలజీతో కూడుకున్నది. అంటే అక్కడ మీ టెక్నీషియన్ కూడా నాకు చెప్పారనుకోండి. సో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందా? కాస్ట్ ఎఫర్డబుల్ ఉంటుంది. దీనిలో చాలా వేరియబుల్ మోడల్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, అసలు లిఫ్ట్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, హోమ్ లిఫ్ట్స్లో ఒక ఇంట్లో లిఫ్ట్ అనుకున్నప్పుడు అపార్ట్మెంట్లో ఎట్లా అయితే 3 sides వాల్స్ ఉంటాయో అట్లా పర్టికులర్గా వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే కనుక మనం లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. అయితే బేసిక్గా ఒక ఇంట్లో లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నారు అనుకున్నాం. అంటే 3 sides ప్రాపర్గా వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనుకున్నాం. ఇప్పుడు క్యూబ్లో అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్ అని ఉంది. గ్రౌండ్ ప్లస్ 1 floorకి 6 lakh rupees అవుతుంది, గ్రౌండ్ ప్లస్ 2 floors-కి 7 lakh rupees అవుతుంది, గ్రౌండ్ ప్లస్ 3 floors-కి 8 lakh rupees అవుతుంది. అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ క్యాబిన్తో వస్తుంది, 30 months వారంటీతో ఉంటుంది. అయితే ఇది ఫ్రంట్ సైడ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలాప్సిబుల్ గ్రిల్ గేట్స్ ఉంటాయి. కొలాప్సిబుల్ గ్రిల్ గేట్స్ బదులు మనం కనుక వేరే డోర్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ సెమీ ఆటోమేటిక్ డోర్స్, మీరు ఒకళ్ళ ఇంట్లో చూసారు ఫ్రంట్ సైడ్ సెమీ ఆటోమేటిక్ డోర్స్. అట్లా సెమీ ఆటోమేటిక్ డోర్స్ పెట్టుకున్నప్పుడు దానిలో మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు చూసిన లిఫ్ట్ ఏదైతే ఉందో సెమీ ఆటోమేటిక్ డోర్స్ ఒకళ్ళ ఇంట్లో ఏదైతే చూసారో అది ఎంఎస్ పౌడర్ కోటెడ్ అంటాం. అంటే ఇట్ కమ్స్ విత్ ఎనీ కలర్ విత్ ఫుల్ Okay. బిగ్ విజన్ గ్లాస్. అది తీసుకుంటే కనుక గ్రౌండ్ ప్లస్ 1 floorకి ఒక 1 lakh rupees పెరుగుతుంది అడిషనల్. గ్రౌండ్ ప్లస్ 2 floors-కి 1,60,000 అవుతుంది, గ్రౌండ్ ప్లస్ 3 floors-కి 1,80,000 అవుతుంది అడిషనల్. అదే కనుక ఫుల్లీ ఆటోమేటిక్ డోర్ అనుకున్నారు అనుకో, ఆటోమేటిక్ డోర్ తీసుకున్నప్పుడు ఏంటంటే 2 lakhs దాకా మనకి అడిషనల్ కాస్ట్ అవుతుంది లిఫ్ట్ కాస్ట్. అంటే ఓవరాల్ ఒక గ్రౌండ్ ప్లస్ 2 floors-లో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అనుకుంటే అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో దీనికి 0.5 meter/second స్పీడ్ ఉంటుంది. అట్లానే ఇది హెవీ డ్యూటీ ఎలివేటర్. ఈవెన్ దో హోమ్ ఎలివేటర్ అనుకున్నా సరే లిఫ్ట్ ఆల్మోస్ట్ 10 to 15 years ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు కనుక్కున్నట్టయితే అది 8 years బ్యాక్ లిఫ్ట్ ఒకటి మీరు చూసింది, ఒకటి 6 years బ్యాక్ లిఫ్ట్. జనరల్గా అందరికీ కస్టమర్లకు ఏమనిపిస్తుంది అంటే హైడ్రాలిక్ లిఫ్ట్ అనగానే ఏమైనా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుందా, ఏమైనా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా, కాస్ట్ ఆయిల్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలని చెప్తుంటారు చాలా. జనరల్ గా నిజంగా చేసుకోవాలా, ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలా, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది లిఫ్ట్ కి వచ్చేసరికి? జనరల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో లిఫ్ట్ ఎవ్రీ ఇయర్లీ 10,000 to 15,000 rupees అనేది లిఫ్ట్ టెక్నీషియన్స్కి ఇస్తారు కాల్ బ్యాక్స్ అటెండ్ చేయడానికి, అలానే జనరల్ సర్వీసింగ్ చేయడానికి. కానీ ఏదైతే ఆయిల్ చేంజ్ అనేది అసలు అవసరం లేదు. మనం యూజ్ చేసే ఆయిల్ వచ్చేసరికి 68 grade మినరల్ ఆయిల్ అంటే, మినరల్ ఆయిల్ అంటేనే ఆయిల్లో మినరల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే లిఫ్ట్ అసలు యూజ్ చేయరు, ఎగ్జాంపుల్ మీరు అబ్రాడ్ వెళ్ళిపోయారు, ఒక 2 months లిఫ్టే యూజ్ చేయట్లేదు, ఇప్పుడు వచ్చే సమస్య ఏముంటుందంటే ఆయిల్లో ఉన్న మినరల్స్ అన్ని గ్రౌండ్కి వచ్చి డిపాజిట్ అవుతాయి. అప్పుడు ఆ విస్కాసిటీ, ఆయిల్ విస్కాసిటీ మారిపోయి
పైన ఉన్న ఆయిల్ ఏమో మొత్తం వాటర్ లాగా అయిపోతుంది అనమాట. అప్పుడు లిఫ్ట్ స్విచ్ ఆన్ చేయకూడదు. అప్పుడు ఎవరైనా టెక్నీషియన్ పిలిచి ఆయిల్ మిక్స్ చేసుకొని అప్పుడు స్విచ్ ఆన్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఒకసారి ఆయిల్ వేసినది అప్ టు 10 years అసలు ఎటువంటి ప్రాబ్లం కాదు. అవినాష్ గారు, క్యూబ్ ఎలివేటర్స్ గురించి ఇంతగా చెప్తున్నారు, మరి మీ కంపెనీ నుంచి వారంటీ గ్యారంటీ ఏదైనా మీరు కస్టమర్స్కి ఇస్తారా? 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది. దాని తర్వాత సర్వీస్కి 10 to 15,000 డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, వాట్ టైప్ ఆఫ్ ఎలివేటర్, దాని ప్రకారం సర్వీస్ అనేది 10 to 15,000 మధ్యలో ఉంటుంది ఇయర్లీ. అది కస్టమర్ కాల్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోతే పంపించడానికి, అట్లానే జనరల్ సర్వీసింగ్కి ఆ మనీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వారంటీ వచ్చేసరికి పార్ట్స్ పైన ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యూబ్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో దానిపైన 30 months వారంటీ ఉంది. అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్ అని ఉంది ఇంకొక మోడల్. అదేంటంటే గ్లాస్ లిఫ్ట్ కంప్లీట్గా. అంటే ఒకవేళ వాల్స్ లేవు, ఓన్లీ కాలమ్స్ లేపుకొని గ్లాస్తో కవరింగ్ చేసుకున్నారు అవుటర్ షెల్ అనేది ఏదైతే ఉందో, అప్పుడు లిఫ్ట్లో కూడా మనం కంప్లీట్ గ్లాస్ లిఫ్ట్ ఇస్తాం. బటన్స్ కూడా అన్ని టచ్ బటన్స్ వస్తాయి. ఇది కొంచెం లగ్జరీ మోడల్. ఇది ఈ మోడల్ వచ్చేసరికి GR+1 ఫ్లోర్కి మనకి 7 lakhs అవుతుంది, GR+2 ఫ్లోర్కి 8.5 lakh అవుతుంది, GR+3 ఫ్లోర్స్కి 9.25 lakh అవుతుంది. సో ఈ మోడల్ వచ్చి 48 months వారంటీ. సో మోడల్ టు మోడల్ వారంటీ అనేది మారుతుంది. వారంటీ అయిపోయిన తర్వాత కూడా అప్ టు 10 years వాళ్ళు వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇంట్లో యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో లిఫ్ట్ అనేది పాడవడం చాలా రేర్. ఇప్పుడు పిఎంజే జ్యువెలరీకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను నేను, 8 years నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఆయిల్ చేంజింగ్ కానీ అలాంటి అసలు వాళ్ళు చేయలేదంట, మంచిగా రన్ అవుతుంది. మరి 8 years వరకు బాగుంది కదా, మీరు 40 months ఇట్లా 3 years ఇంతే వారంటీ గ్యారంటీ అంటున్నారు ఎందుకు? లిఫ్ట్ అనేది ఎప్పుడప్పుడు ఆగుతూనే ఉంటుంది. ఎంత మంచిది మనం పెట్టినా ఏదో ఒక రోజు పవర్, ఎప్పుడైనా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏది మనం తీసుకున్నా సరే పవర్ ఫ్లక్చుయేషన్ దాన్ని బట్టి ప్రకారం ఏదైనా లోపల ఐసీస్ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. మదర్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది కంట్రోల్ ప్యానల్లో, దానిలో చిన్న ఐసీస్ ఉంటాయి, 50 rupees ఐసీస్ ఉంటాయి. పవర్ కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి, ఓకే, వోల్టేజ్ హై ఉన్నప్పుడు అవి ఏమైనా పాడే ఛాన్స్. సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారంటే 8 years పనిచేస్తుంది, 8 years వారంటీ ఇవ్వచ్చు కదా మరి తప్పకుండా ఇస్తాము. అంటే వారంటీ ఇచ్చినప్పుడు అదొక రెస్పాన్సిబిలిటీ. అంటే ఏదైనా పార్ట్ పాడైతే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకొని రీప్లేస్ చేయాలి. ఒక ఎలివేటర్లో మనం మార్జిన్ చాలా తక్కువ పెట్టుకొని అమ్ముతాం. ప్లస్ ఇప్పుడు నేను మీకు GR+1 ఫ్లోర్ 7 lakhs అన్నాను. మా దగ్గర స్టార్టింగ్ మోడల్ GR+1 ఫ్లోర్ 4 lakhs నుంచి కూడా ఉంది హైడ్రాలిక్ లిఫ్ట్, వేరే మోడల్. ఓకే, సో ఇప్పుడు 7 lakh rupees అంటే అరే హై ప్రైస్ కదా అని కూడా ఆలోచించేవాడిని ఉంది. సో మనకేంటంటే ఒక 8 years 10 years వారంటీని చెప్పడం ఈజీ, ఏదైనా పార్ట్ పాడైనప్పుడు కష్టం. అందుకనే ఎప్పటికప్పుడు ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ మనం చేసుకుంటూ అప్ టు 10 years వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కస్టమర్కి మనం ఆ చాయిస్ ఇస్తున్నాం, దానికి వాళ్ళు అడిషనల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇచ్చేది ఇస్తారు కానీ ఇంకా అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది అంతే కదా, వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్. హోమ్ ఎలివేటర్స్కి వచ్చేసరికి ఎన్ని ఫ్లోర్స్ వరకు మీరు ఇవ్వగలరు? GR+3 ఫ్లోర్స్ వరకు ఉన్న లిఫ్ట్స్ అని మనం హోమ్ ఎలివేటర్స్ అంటాం. హైడ్రాలిక్లో మనం అప్ టు GR+6 ఫ్లోర్స్ కూడా ఇచ్చాము, మన దగ్గర కేపబిలిటీ ఉంది. అయితే GR+3 వరకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం హోమ్ ఎలివేటర్ కేటగిరీలో కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు హైడ్రాలిక్ లిఫ్ట్స్లో ఈ 2 models కాకుండా ఇంకా మా దగ్గర లో బడ్జెట్ మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 modelsలో కంప్లీట్ కిట్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంటర్నల్గా ఏదైతే హైడ్రాలిక్ పంప్, పవర్ ప్యాక్, పిస్టన్ ఇవన్నీ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్గా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ఈ మోడల్లో. ఇలా కాకుండా ఓన్లీ హైడ్రాలిక్ పవర్ ప్యాక్ ఇంపోర్ట్ చేసుకొని సిలిండర్ మనం కనుక ఇండియన్ మేక్ వాడుకుంటే ప్రైసింగ్ కొంచెం తగ్గుతుంది. లేదు ఇంకొక మోడల్ ఉంది, ఇందాక మీరు క్యూబ్ 360 అనే మోడల్ చూసారు బయట, అట్లనే క్యూబ్ స్క్వేర్ ఉంది, 2 passenger and 3 passenger లిఫ్ట్స్. ఇంట్లో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా అలాంటి లిఫ్ట్స్ ఇంట్లో పెడితే. దాంతోపాటు అదేంటంటే సింగిల్ స్పీడ్. ఇప్పుడు నేను చెప్పిన లిఫ్ట్ ఏదైతే ఉందో పిఎంజే జ్యువెలర్స్లో మీరు చూసింది, అట్లానే వేరే వాళ్ళ ఇంట్లో చూసింది, ఇది కొంచెం హెవీ డ్యూటీ మోడల్, 0.5 meter/second స్పీడ్ వరకు వెళ్తుంది. ఈ మోడల్స్ ఏంటంటే 0.2 meter/second అనమాట, కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఇది కూడా కంప్లీట్ ఇంపోర్టెడ్ మోడల్, కానీ సింగిల్ స్పీడ్ లిఫ్ట్ అంటాం అనమాట. ఇది రేటు కొంచెం తక్కువ, లోపల ఇంటర్నల్ ఎక్విప్మెంట్. పవర్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుంది? పవర్ కన్జంప్షన్ మోడల్కి మారుతుంది. బేసిక్గా హైడ్రాలిక్ లిఫ్ట్స్లో ఓన్లీ పైకి వెళ్ళే డైరెక్షన్లో మాత్రమే, అప్ డైరెక్షన్లోనే కరెంట్ అనేది కన్జంప్షన్ అవుతుంది. కిందకి లిఫ్ట్ వచ్చేసేటప్పుడు డ్యూ టు గ్రావిటీ లిఫ్ట్ కిందకి వచ్చేస్తుంది. ఇంకొకటి మేడం, ఇందాక ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది గోడలు కట్టుకుంటే కన్స్ట్రక్ట్ చేసుకుంటే లోపల లిఫ్ట్ కాస్ట్. ఇది కాకుండా గోడలు లేవనుకోండి, ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్లో మీరు చూసిన దగ్గర వాల్స్ లేవు, అప్పుడు మనం స్ట్రక్చర్ తయారు చేసి ఆ స్ట్రక్చర్కి కవరింగ్ చేసి లిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి మనకి అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే, ఒకవేళ GR+1 ఫ్లోర్కి మొత్తం గ్లాస్ షాఫ్ట్ తయారు చేయాలనుకోండి
సివిల్ వర్క్ కూడా మీరే చేస్తారా? సివిల్ వర్కే లేకుండా ఐరన్తో లిఫ్ట్ ఫ్యాబ్రికేట్ చేసి అవుటర్ స్ట్రక్చర్ ఐరన్తో ఫ్యాబ్రికేట్ చేసి కవరింగ్ చేయడానికి గ్లాస్తో కానీ పాలికార్బోనేట్తో కానీ అంటే ట్రాన్స్పరెంట్ క్లాడింగ్ చేస్తే కనుక G+1కి 3,35,000 అవుతుంది, G+2కి 4 lakh rupees ఓన్లీ ఆ స్ట్రక్చర్కి కాస్ట్ అవుతుంది. అది కాకుండా ఒకవేళ ఒపేక్ స్ట్రక్చర్ అనుకోండి, అంటే బయట నుంచి లోపల లిఫ్ట్ ఏం కనిపించాల్సిన పని లేదు అనుకున్నప్పుడు లిఫ్ట్ స్ట్రక్చర్ కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. అబౌట్ 3,25,000 గ్రౌండ్ ప్లస్ 2 floors అవుతుంది, 2,65,000 గ్రౌండ్ ప్లస్ 1 floor. వీటన్నిటి కాకుండా ఎకనామిక్ మోడల్ తీద్దామని చెప్పి మనం 2 passenger లిఫ్ట్స్ అవి తయారు చేస్తాం. అదైతే కంప్లీట్ స్ట్రక్చర్ లిఫ్ట్ రెండు కలిపి మనకి 8 lakhs లోపల అయిపోతుంది. కానీ లోపల ఎక్విప్మెంట్ డిఫరెన్స్, హెవీ డ్యూటీ అనుకుంటే దానికి వెళ్ళాలి, మైల్డ్ యూసేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ లిఫ్ట్ యూజ్ చేయొచ్చు పర్ అవర్ అంటే హోమ్లో అబౌట్ 20 to 25 times మ్యాక్సిమం. 20 to 25 times యూజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్. ఏదైతే మనం PMJ జ్యువెలర్స్లో పెట్టిన క్యూబ్ అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది 20 to 25 times యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక క్యూబ్ 360 క్యూబ్ స్క్వేర్ ఏవైతే చూసారో అవి 15 times, 10 to 15 times దాని యూసేజ్ అనమాట పర్ అవర్. 24 hours వాడుకోవచ్చు, 1 hourలో మ్యాక్సిమం ఇన్నిసార్లు వాడచ్చు, 10 to 15 times వాడచ్చు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ సర్వీస్ మీరు ఇస్తారా మీ కంపెనీ నుంచి? ఒకవేళ హైదరాబాద్లో ఉందనుకోండి కస్టమర్ సర్వీస్ ఇమీడియట్గానే మనం పంపించడానికి అవుతుంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉందనుకోండి మనం ఆల్రెడీ వేరే కంపెనీస్కి టైఅప్ పెట్టుకొని వాళ్ళతో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రాజమండ్రి ఉంది, రాజమండ్రిలో మన ఆథరైజ్డ్ డీలర్ ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. ఇట్లా ఏవైతే మేజర్ సిటీస్ ఉన్నాయో అక్కడంతా కూడా మనం సర్వీస్కి వేరే వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి కాల్ చేస్తే హైదరాబాద్ నుంచి అయినా మనం పంపించవచ్చు. పవర్ హై వోల్టేజ్ లో వోల్టేజ్ వల్ల కూడా లిఫ్ట్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. సడన్గా లిఫ్ట్ ఒకవేళ పవర్ వల్ల ఆగిపోతే కస్టమర్ ఏం చేయాలి? లిఫ్ట్ కనుక ఈ లిఫ్ట్ పర్టికులర్ క్యూబ్ ఎలివేటర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ అప్ డైరెక్షన్లోనే పవర్ కన్జంప్షన్, కిందకు వచ్చేటప్పుడు పవర్ కన్జంప్షన్ అనేది అవసరం లేదు. సో ఎందు గురించి అంటే డ్యూ టు గ్రావిటీ లిఫ్ట్ ఆటోమేటిక్గా కిందకు వస్తుంది. దీనిలో ఇన్బిల్ట్ ఒక యూపీఎస్ ఉంటుంది. యూపీఎస్ వల్ల ఏంటి అంటే జస్ట్ వాల్వ్ ఒకటి ఓపెన్ అవుతుంది, సో లిఫ్ట్ ఆటోమేటిక్గా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగిపోతుంది. దీనివల్ల ఒకవేళ పవర్ కట్ అయినా కూడా భయం అవసరం లేదు, అస్సలు అవసరం. సో ఈ లిఫ్ట్ కంపల్సరీ కిందకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హోమ్ ఎలివేటర్ అనగానే మనం ఆలోచించాల్సింది అపార్ట్మెంట్లో అయితే ఎవరో వాచ్మెన్ ఎవరో ఉంటారు వెళ్ళి ప్యాసింజర్ని రెస్క్యూ చేయడానికి. హోమ్ ఎలివేటర్లో అంటే ఇంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకు కూడా వీలుగా ఈ పవర్ ఏదైతే లిఫ్ట్ ఇంటి లోపల ఉన్నా దానికి సంబంధించిన మోటార్ అవన్నీ ఇంటి బయట కాంపౌండ్ వాల్ ఏరియాలో ఉంటుంది. సో అక్కడ జస్ట్ వెళ్ళి ఒక చిన్న బటన్ కొడితే ఏది యూపీఎస్ పని చేయకపోతే కూడా ఆ బ్యాటరీ సిస్టమ్ ఫెయిల్ అయిపోతే కూడా చిన్న బటన్ ప్రెస్ చేస్తే వాల్ ఓపెన్ అయ్యి లిఫ్ట్ ఆటోమేటిక్గా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ నేను చూశాను, అంటే ఒకేసారి లిఫ్ట్ పై నుండి కింద పడిపోవడం, ఇలాంటిది ఎందుకు జరుగుతుంది? సో మీరు చూస్తే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లిఫ్ట్స్ అనుకున్నాం అనుకోండి, మా భారత్ ఎలివేటర్స్ ఉంది. అట్లా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లిఫ్ట్స్లో ఏంటంటే పైన మోటార్ ఉంటుంది, ఒక సైడ్ దానికి క్యాబిన్ ఉంటుంది, ఇంకొక సైడ్ మోటార్కి వెయిట్స్ ఉంటాయి. ఒకవేళ ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి, ఓవర్లోడ్ సెన్సార్ అని ఒకటి ఉంటుంది. ఓవర్లోడ్ సెన్సార్ ఏం చేస్తుందంటే ఉన్న ప్యాసింజర్స్ కన్నా ప్యాసింజర్ కెపాసిటీ కన్నా ఎక్కువ మంది అయితే లిఫ్ట్ ఆగిపోయినట్టు మనం ప్రోగ్రామ్ చేస్తాం. కానీ ఇమాజిన్ చేయండి క్యాబిన్ ఒకవేళ లిమిటెడ్ సైజ్ ఇవ్వకుండా అంటే 4 passenger లిఫ్ట్ ఇచ్చాము, క్యాబిన్ మాత్రం కస్టమర్స్ కొంచెం మంది పడితే నాకు పెద్ద క్యాబిన్ ఇవ్వండి అని అడిగితే తెలియక కొంచెం మంది అలా పెద్ద క్యాబిన్ ఇచ్చారనుకోండి, అంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము 1 passengerకి 1.8 square feet ఇవ్వాలి. అనుకోకుండా ఎవరో నాకు పెద్ద క్యాబిన్ కావాలని 16 square feet 4 feet by 4 feet ఇవ్వండి, స్థలం ఉంది కదా ఇవ్వడానికి, ఏమైందంటే ఇచ్చారు ఇవ్వకూడదు కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ మంది ప్యాసింజర్స్ కనుక లోపలికి వెళ్తే వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అది కిందకి స్లిప్ అయ్యే అవకాశం ఉంది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన భారత్ ఎలివేటర్లో కూడా భారత్ ఎలివేటర్స్ మన ట్రాక్షన్ లిఫ్ట్స్ దానిలో కూడా మనం ఓవర్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ అని పెడతాం. సో లిఫ్ట్ కనుక అట్లా జారిపోతే ఆటోమేటిక్ బ్రేకింగ్ మెకానిజం ఉంది. హైడ్రాలిక్ లిఫ్ట్స్కి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ అన్నింటిలో కూడా ఓవర్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి కూడా ఒక రోప్ వస్తుంది. బేసిక్గా ఏంటంటే మనం కార్ సర్వీస్ సెంటర్స్లో ఇక్కడ కార్ని పైకి లిఫ్ట్ చేసి కార్ వాష్ చేస్తాం. అక్కడ మనం ఏం చూస్తాం, కింద భూమి లోపలికి హైడ్రాలిక్ ఒక పెద్ద సిలిండర్ ఉంటుంది, కానీ ఇంట్లో అట్లా హోల్ చేయడానికి రాదు. సో మనం ఒక సైడ్కి పెడతాం హైడ్రాలిక్ సిలిండర్ అనేది. సో దాన్ని ఒక రోప్తో క్యాబిన్కి కనెక్ట్ చేస్తాం. ఈ రోప్ కట్ అయిపోతే ఎట్లా, అట్లానే ఒకవేళ ఆయిల్ పంప్ కనుక కట్ అయిపోతే ఎట్లా, అప్పుడు లిఫ్ట్ ఏమన్నా కింద పడుతుందా అంటే మన దానిలో ఆయిల్ పంప్ కట్ అయిపోతే రప్చర్ వాల్ అని వస్తుంది. అండ్ రోప్ కట్ అయిపోతే కూడా లిఫ్ట్ అక్కడికక్కడ స్ట్రక్ అయిపోయే విధంగా మన ఇన్బిల్ట్ బ్రేకింగ్ మెకానిజం. ఫుల్ సెక్యూరిటీ.
ఇందాక మీరు క్యూబ్ 360 అని చూసారు కదా, అవును. దానిలో అసలు ఈ రోప్ మెకానిజమే లేకుండా డైరెక్ట్ టెలిస్కోపిక్ సిలిండర్స్తో మనకి డైరెక్ట్ క్యాబిన్ పైకి వెళ్ళిపోతుంది. అసలు రోప్ అనేది కూడా ఉండదు అనమాట. దానిలో ఇన్బిల్ట్ సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. ఇంటీరియర్ కి ఇల్లు కట్టినప్పుడు ఇంటీరియర్ కి లక్షలాది రూపాయలు పెడుతున్నారు. అందులో దాంతో పాటు వాళ్ళ ఇంట్లో లిఫ్ట్ కూడా అంత బ్యూటిఫుల్ గా కనిపించాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం బడ్జెట్ పెంచుకుంటారు. మన దగ్గర అట్లా సూపర్ లగ్జరీ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి మేడం. కంప్లీట్ గోల్డ్ ఫినిష్తో, రోజ్ గోల్డ్ ఫినిష్తో, రౌండ్ ఆటోమేటిక్ డోర్స్తో. అంటే కస్టమర్కి కనుక లగ్జరీ ఎలిమెంట్ ఉంది అంటే కనుక అప్ టు 25-30 lakhsలో ఒక బ్యూటిఫుల్ లిఫ్ట్ గ్రౌండ్ ప్లస్ 2 floors కూడా వస్తుంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ 5 lakhs నుంచి తీసుకొని అప్ టు 25-30 lakhs దాకా డిఫరెంట్ ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళకు 5 లక్షల్లో కూడా ఇంట్లో లిఫ్ట్ పెట్టుకోవచ్చు. కొంచెం ఇంకా బాగా డిజైన్ కావాలి, ఇంట్లో లిఫ్ట్ కూడా చాలా అందంగా కనిపించాలి అనుకుంటే వాళ్ళ బడ్జెట్ను బట్టి మీరు డిజైన్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తారు. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు హోమ్ ఎలివేటర్స్ కి సంబంధించి? ఇంట్లో లిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఒక బిల్డింగ్ కట్టుకున్నారు అంటే మినిమం 5 లక్షలు అయితే పెట్టుకోండి. ఇంకోటి ఉంది, 5 లక్షల కన్నా తక్కువ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే మా దగ్గర ప్లాట్ఫామ్ లిఫ్ట్ అని ఉంటుంది. ఓకే. ప్లాట్ఫామ్ లిఫ్ట్ ఏంటంటే ఓన్లీ 4 feet వరకే ప్లాట్ఫామ్ కి రేలింగ్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ గ్రౌండ్ ప్లస్ 1 floor వరకు అది ఓకే. మోర్ దెన్ గ్రౌండ్ ప్లస్ 1 floor ఉంటే మేము జనరల్గా సజెస్ట్ చేయం. అది ఏంటంటే 3.5 lakhలోనే అయిపోతుంది. సో అది కూడా హైడ్రాలిక్ సిస్టమ్. జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆగుతుంది. కానీ దానికి ఏంటంటే సేఫ్టీ ఏంటంటే చుట్టూ కవరింగ్ అవన్నీ మనం చేయాలి. సో కస్టమర్ ఏంటంటే చుట్టుపక్కల అంతా కవరింగ్ చేసుకోవాలి. కానీ లిఫ్ట్ కింద మాత్రం మనం కంప్లీట్ సెన్సార్ సిస్టమ్ పెడతాం. ఎవరైనా అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉన్నప్పుడు లిఫ్ట్ కిందకి వెళ్తే లిఫ్ట్ అనేది పనిచేయదు. మన దగ్గర చైర్ లిఫ్ట్స్ కూడా ఉంటాయి. అంటే అసలు లిఫ్ట్ పెట్టుకోవడానికి ఇంట్లో స్థలమే లేదు. ఓకే. సో ఉట్టి మెట్లే ఉన్నాయి ఆప్షన్. ఆ మెట్లపైన కూర్చొని ఆ మెట్లపైన ఒక చైర్ ఉంటుంది, ఆ చైరే పైకి వెళ్ళిపోతుంది. 2.5 lakhsలోనే అయిపోతుంది. కానీ అప్పుడు ముందరే ప్లానింగ్ చేసుకుంటే ఇవన్నీ పాసిబుల్. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే మనం కన్సల్ట్ అయితే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు జనరల్గా ఏంటి 2.5 lakhsలో అయిపోతుంది అన్న, అప్ టు 20 steps 2.5 lakhs అవుతుంది. కానీ మన దగ్గర స్టెప్స్ ఎట్లా ఉంటాయి, మిడ్ ల్యాండింగ్ ఒకటి పెట్టి మళ్ళీ కర్వ్ పెట్టి మళ్ళీ పైకి వస్తాయి. అట్లా కర్వ్ ఉంది అంటే మళ్ళీ 5 lakhs ప్లస్ అయిపోతుంది. స్ట్రేట్ ఇప్పుడు ఢిల్లీ అక్కడంతా ఏంటంటే ముందరే ప్లాన్ చేసుకొని స్ట్రేట్గా 20 steps వేసుకుంటారు. సో ఇంట్లో అప్పుడు ఏంటంటే 2.5 lakhsలోనే లిఫ్ట్ అనేది అయిపోతుంది. సో వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టు అన్ని రకాల మోడల్స్ మీ దగ్గర ఉంటాయి. ఒకసారి కస్టమర్ వస్తే వాళ్ళ నీడ్ని బట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి నచ్చింది మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. కస్టమర్ కూడా ఎవరైనా మనం అప్రోచ్ అయినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటిది చిన్న వీడియో లాంటిది ఏదైనా తీసి పంపిస్తే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది మనం ఫస్ట్ చెప్తాం. వాళ్ళకి ఓకే ఇది మన బడ్జెట్లోనే ఉంది అన్నప్పుడు మనం మన పర్సన్ని పంపించడానికి అవుతుంది. లిఫ్ట్ కూడా అంటే 5 లక్షలు అంటే కొందరికి అది తక్కువగానే అనిపిస్తుంది, మీరు అన్నట్టు కొందరికి ఎక్కువగానే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎక్కువ అనుకున్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తారే ఈ బడ్జెట్లో కూడా మనం ఇంట్లో లిఫ్ట్ పెట్టుకోవచ్చు అనుకుంటారు. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో. లిఫ్ట్ 5 లక్షలు అని అందరు మళ్ళీ 5 lakhsకి మొత్తం G+1 G+2 లిఫ్ట్స్ వస్తాయి అనుకుంటారు. ఓకే. ఇంట్లో గోడ ఉంటే గోడకి మనం సపోర్ట్ తీసుకొని పెట్టుకుంటే 5 లక్షలు అవుతుంది. ఏ ప్రొవిజన్ లేదు, ఓపెన్ స్పేస్లో ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ కావాలి అంటే ఫస్ట్ లిఫ్ట్తో పాటు స్ట్రక్చర్ కూడా కావాలి. చూడండి, లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, ఏదైనా పార్ట్ పాడైంది అనుకోండి, ఆ పార్ట్ తీసి కొత్త పార్ట్ ఒక 2 years తర్వాత రిప్లేస్ చేసుకోవచ్చు. అదే ఈ స్ట్రక్చర్ ఏదైతే కట్టామో ఆ స్ట్రక్చర్ క్వాలిటీ బాగాలేదు అనుకోండి, మొత్తం లిఫ్ట్ తీసేయాల్సింది. సో దానిపైన కూడా మనం ఏంటంటే ముందరే ప్లానింగ్ చేసుకుంటే, కన్స్ట్రక్షన్ అప్పుడే ప్లాన్ చేసుకుంటే తక్కువ రేట్లో లిఫ్ట్ అవుతుంది. మొత్తం అయిపోయింది, రెడీమేడ్ ఉంది, ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ ఉంటున్నారు, ఎగ్జిస్టింగ్ హౌస్లో లిఫ్ట్ పెట్టాలి. మన దగ్గర 2.5 feetలో కూడా లిఫ్ట్ పెడదాం. సో సైజ్తో మనకు ప్రాబ్లం లేదు, స్పేస్ ఎంత ఉన్నా సరే మనం లిఫ్ట్ ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ గోడలు ఉన్నా లేకున్నా ఒకవేళ గోడ ఉంటే గోడ సపోర్ట్ తో 3 పక్కల కూడా ఏ విధంగా అయినా మీరు లిఫ్ట్ అక్కడ ఇన్స్టాలేషన్ చేయగలరు వాళ్ళ బడ్జెట్ ని బట్టి, అంతేనా? థ్యాంక్ యూ అవినాష్ గారు. మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.